Hello guys, welcome to Learn Beyond YouTube channel. So in this video we are going to discuss about demand function and its types. So first of all, what is demand function? Demand function ante enti? So it expresses the relationship between quantity, demand and its determinants. So మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్మినెంట్స్ అంటే ఏంటో తెలుసు కదా. సో ఏంటంటే డిమాండ్ అనేది ఏ రీజన్స్ వల్ల అయినా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కావచ్చు. సో ఆ రీజన్స్ ని మనం డిటర్మినెంట్స్ అని అంటాం. సో ఆ డిటర్మినెంట్స్ కి ఒక ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రైస్, ఇన్కమ్. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ వీటి డిటర్మినెంట్స్ అండ్ అలాగే మరియు డిమాండ్, క్వాంటిటీ డిమాండ్ ని మధ్య రిలేషన్షిప్ ని చూపేదే మనకి డిమాండ్ ఫంక్షన్ అని అంటాం అనమాట. సో ఫార్ములా వచ్చేసి క్యూడి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పిఐపిఎస్టిఈఎన్ఓ. సో ఈ పిఐ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డిటర్మినెంట్స్ అన్నమాట. సో ఈ పి అంటే ప్రైస్ ఆఫ్ గుడ్, ఐ అంటే కన్జ్యూమర్ ఇన్కమ్, పిఎస్ అంటే ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్, టి అంటే కన్జ్యూమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్, సి అంటే ఎక్స్పెక్టేషన్ అబౌట్ ఫ్యూచర్ ప్రైజెస్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ బయర్స్, ఓ అంటే అదర్ ఫ్యాక్టర్స్. సో వీటన్నిటిని కలిపి ఒక ఫంక్షన్ లో రాసేదే డిమాండ్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ డిమాండ్ ఫంక్షన్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ప్రైస్ డిమాండ్ ఫంక్షన్. ప్రైస్ డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్ షోస్ హౌ క్వాంటిటీ డిమాండెడ్ చేంజెస్ విత్ ప్రైస్. సో ఈ క్వాంటిటీ డిమాండ్ అనేది ప్రైస్ వల్ల ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేదాన్ని ప్రైస్ డిమాండ్ ఫంక్షన్ అని అంటాం. సో దీనికి ఫార్ములా వచ్చేసి క్యూడి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి. సో దీనికి ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ డిక్రీజెస్ ఇట్స్ డిమాండ్ ఇంక్రీజెస్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రైస్ అనేది తగ్గితే దాని డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే లా ఆఫ్ డిమాండ్ కూడా ఇంతే. ఏదైనా ఒక ప్రోడక్ట్ కి ప్రైస్ అనేది పెరిగితే డిమాండ్ అనేది తగ్గుతుంది, అదే ప్రైస్ అనేది తగ్గితే డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ ప్రైస్ డిమాండ్ ఫంక్షన్ అనేది లా ఆఫ్ డిమాండ్ ని యాక్సెప్ట్ చేస్తుంది అని చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ప్రైస్ డిమాండ్ ఫంక్షన్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ప్రైస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, క్వాంటిటీ డిమాండ్ అనేది వై యాక్సిస్ మీద ఉంది. సో ఇది చూస్తే మనము ఇక్కడ ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ 1 ఉన్నప్పుడు డిమాండ్ అనేది 85 ఉంది, అదే ప్రైస్ 2 ఉంటే డిమాండ్ 80కి వచ్చింది, అదే లాస్ట్కి తీసుకుంటే ప్రైస్ 10 ఉన్నప్పుడు డిమాండ్ అనేది 0కి వచ్చింది. సో ఇది ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్కమ్ డిమాండ్ ఫంక్షన్. సో ఇన్కమ్ డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్ షోస్ హౌ డిమాండ్ చేంజెస్ విత్ కన్జ్యూమర్ ఇన్కమ్. సో కన్జ్యూమర్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని డిమాండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేదాన్ని ఇన్కమ్ డిమాండ్ ఫంక్షన్ అని అంటాం. సో దీనికి ఫార్ములా క్యూడి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఐ. అండ్ ఈ ఇన్కమ్ డిమాండ్ ఫంక్షన్ లో 2 టైప్స్ ఉన్నాయి, నార్మల్ గుడ్స్ అండ్ ఇన్ఫీరియర్ గుడ్స్. సో నార్మల్ గుడ్స్ అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిమాండ్ కూడా ఆ గూడ్స్ కి ఇంక్రీజ్ అవుతుంది. సో వాటికి ఎగ్జాంపుల్ బ్రాండెడ్ క్లాత్స్ అండ్ కార్స్. అండ్ ఇన్ఫీరియర్ గుడ్స్ అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిమాండ్ అనేది తగ్గుతుంది. సో వీటికి ఎగ్జాంపుల్ సెకండ్ హ్యాండిల్ ఐటమ్స్. సో ఈ సెకండ్ హ్యాండిల్ ఐటమ్స్ లో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకొకటి బైక్, సెకండ్ హ్యాండ్ బైక్. సో ఇప్పుడు మన దగ్గర ఇన్కమ్ అనేది చాలా తక్కువ వస్తుంది, కానీ మనకి బైక్ అనేది అవసరం ఉంది. సో అప్పుడు మనం ఏం ప్రిఫర్ చేస్తామంటే సెకండ్ హ్యాండ్ బైక్. సో అది చీప్ రేట్ గా వస్తుంది కొత్త దానికన్నా. సో మనం అది ప్రిఫర్ చేస్తాం. అదే ఇప్పుడు మన దగ్గర సఫిషియంట్ ఇన్కమ్ ఉంది బైక్ కొనగలిగేంత. సో ఇప్పుడు మనం ఏం ప్రిఫర్ చేస్తాం? న్యూ బైక్ ప్రిఫర్ చేస్తాం. సో అప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ సెకండ్ హ్యాండిల్ బైక్ కి డిమాండ్ అనేది తగ్గింది. మనకి ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి దానికి డిమాండ్ అనేది తగ్గింది. సో ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఈస్, సో ఎక్స్ యాక్సిస్ మీద ఇన్కమ్, వై యాక్సిస్ మీద క్వాంటిటీ డిమాండ్ అనేది ఉంది. సో ఇన్కమ్ పెరిగే కొద్దీ క్వాంటిటీ డిమాండ్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. సో చూసుకుంటే ఇప్పుడు ఇన్కమ్ అనేది 1 ఉంటే క్వాంటిటీ డిమాండ్ అనేది 10 ఉంది, ఇన్కమ్ 2 ఉంటే డిమాండ్ అనేది 20 ఉంది. సో అలానే లాస్ట్కి తీసుకుంటే ఇన్కమ్ అనేది 10 ఉంటే డిమాండ్ అనేది 100 ఉంది. సో ఇన్కమ్ పెరిగే కొద్దీ డిమాండ్ కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రాస్ డిమాండ్ ఫంక్షన్. క్రాస్ డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి? క్రాస్ డిమాండ్ ఫంక్షన్ అంటే రిలేటెడ్ గూడ్స్ యొక్క ప్రైస్ ని బేస్ చేసుకొని డిమాండ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేదాన్ని క్రాస్ డిమాండ్ ఫంక్షన్ అని అంటాం. సో దీనికి ఫార్ములా వచ్చేసి క్యూడి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి అండ్ పిఎస్. సో ఈ రిలేటెడ్ గూడ్స్ లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి కదా, సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంట్స్. సబ్స్టిట్యూట్స్ అంటే ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్. సో ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లేకపోతే దీని ప్లేస్ లో ఇంకో ప్రోడక్ట్ వాడచ్చు అనే వాటిని ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అంటాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి టీ అండ్ కాఫీ. సో ఇప్పుడు టీ అనేది అందుబాటులో లేకపోతే మనం కాఫీకి ప్రిఫర్ చేస్తాం, అదే కాఫీ అందుబాటులో లేకపోతే టీకి ప్రిఫర్ చేస్తాం.
సో ఇవి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్స్ అంటే ఏంటి? కాంప్లిమెంట్స్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్, ఒక 2 ప్రోడక్ట్స్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్ లేకపోతే ఇంకో ప్రోడక్ట్ ని కూడా మనం వాడలేం అని అనే వాటిని కాంప్లిమెంట్స్ అంటాం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కార్ అండ్ పెట్రోల్. సో ఇప్పుడు కార్ ఉంది, మన దగ్గర పెట్రోల్ లేదంటే కార్ని వాడగలమా? లేదు కదా. అలానే పెట్రోల్ ఉంది, కార్ లేదు అని చెప్తే పెట్రోల్ని వాడగలమా? లేదు కదా. సో అలా. సో ఈ రెండిటిని ఈ రెండిటికి ఈ సబ్స్టిట్యూట్స్ కి అండ్ ఈ కాంప్లిమెంట్స్ కి ప్రైస్ చేంజ్ అయితే డిమాండ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేదాన్ని క్రాస్ డిమాండ్ ఫంక్షన్ అని అంటాం. సో సబ్స్టిట్యూట్స్ తీసుకుంటే టీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే కాఫీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలా అంటే ఇప్పుడు టీ ప్రైస్ ఇంక్రీజ్ అయితే టీకి డిమాండ్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు అందరు కాఫీని ప్రిఫర్ చేస్తారు కాబట్టి కాఫీకి డిమాండ్ పెరుగుతుంది. అలానే కాంప్లిమెంట్స్ తీసుకుంటే కార్ ప్రైస్ డిక్రీజెస్, పెట్రోల్ డిమాండ్ ఇంక్రీజెస్. ఇది ఎలా అంటే ఇప్పుడు కార్ ప్రైస్ అనేది తగ్గితే చాలా మంది కార్ని కొంటారు. సో అప్పుడు కార్ని కొన్నప్పుడు ఆ కార్కి నడవాలంటే కంపల్సరీ పెట్రోల్ ఉండాలి కాబట్టి అందరు పెట్రోల్ని బై చేస్తారు. సో అప్పుడు పెట్రోల్ అనేది డిమాండ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్రాస్ డిమాండ్ ఫంక్షన్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ ఉంది, వై యాక్సిస్ మీద క్వాంటిటీ డిమాండ్ ఉంది. సో ఇది మనకేం చూపిస్తుంది, ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది తగ్గుతుంది అని చూపిస్తుంది. సో ఇక్కడ ప్రైస్ అనేది 1 ఉంటే డిమాండ్ అనేది, సో అదే ప్రైస్ అనేది 2 ఉంటే డిమాండ్ అనేది 80 ఉంది. అలానే లాస్ట్కి తీసుకుంటే ప్రైస్ అనేది 10 ఉంటే డిమాండ్ అనేది 0 ఉంది. సో ఇలా ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మార్కెట్ డిమాండ్ ఫంక్షన్. మార్కెట్ డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈ మార్కెట్ డిమాండ్ ఫంక్షన్ అంటే ఇండివిజువల్ డిమాండ్ ఫంక్షన్. అప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్. సో ఇలాంటివన్నీ ఈ ఇండివిజువల్ ఫంక్షన్స్ని, డిమాండ్ ఫంక్షన్స్ అన్ని కలిపి సమ్ చేసి వాటిని కంపేర్ చేసి ఒక ఫంక్షన్ లా రెడీ చేసేదాన్ని మార్కెట్ డిమాండ్ ఫంక్షన్ అని అంటాం. సో ఈ మార్కెట్ డిమాండ్ ఫంక్షన్ అంటే ఇండివిజువల్ డిమాండ్ కాకుండా మొత్తం హోల్ మార్కెట్ లో ఉండే డిమాండ్ ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో దీనికి ఫార్ములా క్యూడి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పిఐపిఎస్టిఎన్. పి అంటే ప్రైస్, ఐ అంటే ఇన్కమ్, పిఎస్ అంటే సబ్స్టిట్యూట్స్, అలా అన్నమాట. సో ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ డిమాండ్ ఫంక్షన్స్ ఇన్ ఏ మార్కెట్. సో ఇండివిజువల్ డిమాండ్ ఫంక్షన్స్ యొక్క అన్నిటి యొక్క సమ్ ని తీసుకుంటే మనకి మార్కెట్ డిమాండ్ ఫంక్షన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ డిమాండ్ ఫంక్షన్. సో షార్ట్ రన్ డిమాండ్ అంటే ఏంటి? లాంగ్ రన్ డిమాండ్ అంటే ఏంటి? షార్ట్ రన్ డిమాండ్ అంటే చేంజెస్ డ్యూ టు ఇమీడియట్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రైస్. షార్ట్ రన్ డిమాండ్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేంజ్ అయిపోతుంది. అది డిమాండ్ అనేది ఒక ప్రోడక్ట్ కి ఇమ్మీడియట్ గా చేంజ్ అయ్యేదాన్ని షార్ట్ రన్ డిమాండ్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ అనేది ప్రైస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లాంగ్ రన్ డిమాండ్. లాంగ్ రన్ డిమాండ్ అంటే ఇమీడియట్ గా చేంజ్ కాదు. సో ఇది లాంగ్ టర్మ్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? కన్జ్యూమర్ ప్రిఫరెన్స్, ఇన్కమ్ గ్రోత్, టెక్నాలజీ. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చేంజ్ అయ్యేదాన్ని లాంగ్ టర్మ్ డిమాండ్ అని అంటాం. సో అండ్ లాస్ట్ కన్క్లూజన్. సో ఇక్కడ మనం ఈ డిమాండ్ ఫంక్షన్స్ అనేది పర్ఫెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటే మన బిజినెస్ లో మనం ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే డిమాండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ప్రైస్, ఇన్కమ్, సబ్స్టిట్యూట్, ప్రిఫరెన్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. సో ఈ వీటన్నిటి ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని డిమాండ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో మనము ఈ వీడియోలో ఏమేమి చూసినాం? సో డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి? సో డిటర్మినెంట్స్ కి క్వాంటిటీ డిమాండ్ మధ్యలో రిలేషన్ చెప్పేదాన్ని డిమాండ్ ఫంక్షన్ అని అంటాం. అందులో టైప్స్ ఉన్నాయి: ప్రైస్ డిమాండ్ ఫంక్షన్, ఇన్కమ్ డిమాండ్ ఫంక్షన్, క్రాస్ డిమాండ్ ఫంక్షన్, మార్కెట్ డిమాండ్ ఫంక్షన్, అండ్ లాస్ట్ వన్ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ డిమాండ్ ఫంక్షన్. సో ఇవన్నీ మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.